ధర్మం కోసం ఎంత తగాదా అయినా పెట్టుకోవాలి ఖచ్చితంగా. అదే మానవ ధర్మం. ఖచ్చితంగా ఏ బంధమైనా ఉండని, ఏ బంధమైనా పోని, ఏ మిత్రుడైనా దగ్గరికి రాని, ఏ మిత్రుడైనా దూరం అని మనకు అనవసరం. మనం ధర్మం పార్టీ, ధర్మపక్షంలోనే ఉంటామని. మన బంధువులే అధర్మం చేస్తే మనం చెప్పాల్సిందే ఖచ్చితంగా. సాక్షి వ్యాసాల్లో పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు చెప్పిన మాట, 10 సంవత్సరాలు కఠిన శిక్ష విధించిన నేరస్తుడు మారతాడో లేదో మనం చెప్పలేం. 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లో మారతాడమ్మా. నేరస్తులను ఈసడించుకోవాలి, దొంగల్ని తిట్టాలి, వాళ్ళకు ఉపయోగించవలసిన భాషే వాళ్ళకు ఉపయోగించాలి. దొంగతనం చేస్తే దొంగతనం చేతివాటుతనం అని కవిత్వం చెప్పొద్దు ఇక్కడ. అది కవిత్వం, అది ఇక్కడ కఠినంగానే చెప్పు, నోరు మూసుకోమని చెప్పు. ఇంకేమైనా వేరే తనాలు చేస్తే దానికి తగిన పదజాలమే వాడాలి. మరో అనుబంధం కాదమ్మా, వంకర పని అది సంసారం నాశనం అయితే అనుబంధం అంటావు నువ్వు. ఇక్కడ వంకర పైనగానే చెప్పాలి, నీ మొహం చూడడం చెప్పాలి. అప్పుడు ఖచ్చితంగా మనుషుల్లో మార్పు వస్తుందండి.